ఇక్కడ మార్నింగ్ పూట వస్తే ఎంత బాగుంటుందంటే, నాకు మోస్ట్ సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే, నేను ఈ శాండ్ బ్రిడ్జ్ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ ప్లేస్ ఏంటో తెలియదు నాకు కూడా. రేపు మనం వెళ్ళేది వల్లూరు పాలెం అనమాట. అన్నయ్య చింటూ ఎవరితో గొడవ పడుతున్నాడు. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అనుకుంటా. అందరూ కట్ట మీదకి వెళ్ళాలంటే అందరూ ఇటే. రోడ్లో కొంచెం దూరం వెళ్తాం. హాయ్, హలో, వెల్కమ్. ఇది నా సెకండ్ రైడ్. జస్ట్ అలా ఈవినింగ్ రైడ్ వేద్దామని అలా బయటకు వచ్చాను. యాక్చువల్గా ఉండేది కంకిపాడు, అంటే విజయవాడకు ఒక 12 కిలోమీటర్స్ ఉంటుంది కంకిపాడు అంటే. సో అక్కడి నుంచి వల్లూరు పాలెం అని ఈవినింగ్ పూట ఒక రైడ్ వేద్దామని చెప్పి అలా బయటకు వచ్చాను. నా ఫస్ట్ వీడియో పెట్టాను. దానిలో వీడియో క్వాలిటీ సరిగ్గా లేదు, ఆడియో కూడా సరిగ్గా లేదు. సో ఐ మేక్ ఇట్ ఇంప్రూవ్. సో ఇది నా సెకండ్ రైడ్. ఏదైనా భలే ప్రశాంతంగా ఉంటుంది. చక్కగా చెట్ల మధ్యలో రోడ్డు, ఆ రోడ్డు మీద పీస్ఫుల్గా ఇలా డ్రైవ్ చేస్తూ ఉంటే ఇది నాకు మంచి కూల్ వైబ్ వస్తుంది. ఒకవేళ ఈ వీడియో ఆడియో కూడా సరిగ్గా రాకపోతే జస్ట్ అపాలజీస్. మైక్ సెట్ చేయాలి, అది కొంచెం టైం పడుతుంది. ఆర్డర్ పెట్టాను, రావాలి. సో ఈలోపు జస్ట్ ఐఎమ్ సేయింగ్ సారీ. ఎంత బాగుంది, చక్కగా పీస్ఫుల్గా. రేపు మనం వెళ్ళేది వల్లూరు పాలెం అనమాట, రైట్ సైడ్. కార్స్ అన్నీ కట్ట మీదకి వెళ్ళే కార్సే. సో ఈ ఊరు కంకిపాడు ఇన్ బిట్వీన్లో ఉన్న ఊరు వాళ్ళందరూ కట్ట మీదకి వెళ్ళాలంటే అందరూ ఇటే. టైం 4:40 అవుతుంది. ఇంకా సన్సెట్కి రెడీగా ఉంది క్లైమేట్. వావ్, పక్కనే పొలాలు, రోడ్డు బాగుంది. ఈ ప్లేస్, ఈ రోడ్డు కానీ ఈ ఊరు కానీ నాకు ఇంతకుముందు తెలీదు. అసలు ఈ రోడ్డు ఉందని కూడా నాకు తెలీదు. రీసెంట్గా ఒక పాస్ట్ 20 days ముందు తెలిసింది. సో పాస్ట్ 20 daysలో నేను ఇది 3rd time రావడం. సో అంత ఫ్రీగా ప్రశాంతంగా ఉంటుంది రోడ్డు. అసలు చూడండి ఆ సన్సెట్, పొలాలు. ఇంక ఇలాంటివి ఇలా మెల్లగా వెళ్తున్నప్పుడు ఏం మాట్లాడబుద్ది కాదు, జస్ట్ అలా ఎక్స్పీరియన్స్ చేయాలనిపిస్తుంది. నైస్. తిరిగి టైం ల్యాబ్స్ తీద్దాము.
అదేం చేస్తారో నాకు కూడా తెలియదు, అదేంటో. ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. మేబీ థ్రాషింగ్ అనుకుంటా. రైస్ని కోత కోసిన తర్వాత నాకు అంత కరెక్ట్గా తెలీదు. ఆగి కాసేపు టైం ల్యాప్స్ ఇద్దాం. అసలు చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో. ఎంత సైలెంట్గా ఉందంటే చాలా సైలెంట్గా ఉంది. కరెక్ట్గా ఎద్దుల బండి వచ్చేటప్పుడే టైం ల్యాప్స్ డిస్టర్బ్ చేయడానికి వచ్చాడు ఆటోవాడు. షిట్. సో ఇదే ఒల్లూరుపాలెం. అక్కడి నుంచి అక్కడ కనిపించే రోడ్డే కట్ట రోడ్డు. అవనిగడ్డ నుంచి విజయవాడ వెళ్ళే కట్ట రోడ్డు. ఇప్పుడు ఈ రోడ్లో కొంచెం దూరం వెళ్తాం. ఒక బ్యూటిఫుల్ ప్లేస్ చూసాను మొన్న ఒకసారి వచ్చేటప్పుడు. సో అది క్యాప్చర్ చేయడానికి మళ్ళీ వెళ్దాం. అలానే స్లోగా రైడ్ చేస్తూ వెళ్దాం. అదే ఇప్పుడు నేను వచ్చిన రూట్ ఈవినింగ్ టైమ్స్ మంచిగా ఒక పీస్ఫుల్ రైడ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. రోడ్డు గట్టి ఇటు పొలాలు మధ్యలో రోడ్డు చాలా బాగుంటుంది. మార్నింగ్ టైమ్స్ కూడా చేయొచ్చు, అది కూడా ఒకసారి చేద్దాం. మార్నింగ్ వ్యూ ఎలా ఉంటుంది ఏంటో. ఈ రోడ్డు స్ట్రైట్ అవనిగడ్డ వెళ్ళిపోతుంది. సో ఇటు వెళ్తే అవనిగడ్డ, వెనక్కి వెళ్తే డైరెక్ట్ విజయవాడ వచ్చేస్తుంది. ఇక్కడే ఆ సీనిక్ ప్లేస్. అదే అక్కడ కృష్ణా నది, పైన సూర్యుడు. వచ్చి జనాలు కిందకి వెళ్తున్నారు రోడ్లో, మనం కూడా వెళ్దాం. ఇంత వ్యూని మిస్ ఎందుకు చేసుకోవాలి. వావ్. మనం ఇంకా లేట్గా వచ్చాము, ఇంకా కొంచెం సన్లైట్ ఉన్నప్పుడు వస్తే చాలా బాగుండేది. వావ్. ఇక్కడ మార్నింగ్ బోట్ వస్తే ఎంత బాగుంటుందంటే, ఇటు నుంచి అటుకి స్మాల్ శాండ్ బ్రిడ్జ్ కట్టేశారు. నైస్.
చాలా బాగుంది ప్లేస్. ఇక్కడ అలా కాసేపు కూర్చొని వెళ్ళిపోదాం. అటుపక్క బోట్స్ ఉన్నాయి, మీకు కనిపిస్తుంది. జనాలు ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు. బట్ శాండ్ బ్రిడ్జ్ కట్టేశారు, బాగుంది. ఈ ప్లేస్ ఏంటో తెలియదు నాకు కూడా, తెలిస్తే చెప్పండి మీరు. ఇక్కడ ఒక మంచి టైం లాప్స్ పెడదాం. ఆ పక్షులు, ఈ రేవు, ఆ సూర్యుడు చాలా బాగుంది. ఓకే, లెట్స్ గో. నాకు మోస్ట్ సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే, నేను ఈ శాండ్ బ్రిడ్జ్ ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను వ్యూ బాగుంటుంది అనుకున్నాను, కానీ ఇక్కడ బ్రిడ్జ్ కూడా ఇంచటు బ్రిడ్జ్ వేస్తారని చెప్పి, అదే శాండ్ బ్రిడ్జ్ ఉందని చెప్పి నాకు తెలియదు ఇప్పుడు వరకు, కానీ బాగుంది. మళ్ళీ ఎప్పుడైనా వద్దాం. ఇది ఊరు పేరు నాకు కూడా తెలీదు కరెక్ట్గా. తోట్లవల్లూరు అంట. మీరు కూడా ఈ చుట్టుపక్కల ఎవరన్నా ఉంటే ఊరిని అలా లుక్ వేసేయండి, పడి ఉంటుంది మెమరీ. తోట్లవల్లూరు. ఇంత దూరం వచ్చినందుకు మంచి సాటిస్ఫాక్షన్ వచ్చింది, ఒక పర్ఫెక్ట్ ఈవినింగ్ రైడ్ లాగా. నేను ఆ శాండ్ బ్రిడ్జ్ అయితే ఇంకా అన్ఎక్స్పెక్టెడ్, అక్కడ శాండ్ బ్రిడ్జ్ ఉందని నాకు తెలియదు. దాని మీద జనాలు ఎక్కించాడు వెళ్ళడం, నడుచుకుంటేనే కదా, ఏకంగా డైరెక్ట్గా బండ్లతో వెళ్తున్నారు. ఇట్ ఈస్ అన్ఎక్స్పెక్టెడ్, చాలా బాగుంది. రేపు అక్కడ రిలీజ్, బుక్ చేస్తే టికెట్. సో వాళ్ళ నైట్ ప్రీమియర్స్ ఉన్నాయి, కానీ 600 ఉంది. ఒక నైట్కి ఏముందిలే అని చెప్పి మార్నింగ్ 8 AM బుక్ చేస్తారు. విజయవాడలో రామ్ సినిమాస్ అనుకుంటా, గుణదల 4K ఆటమ్స్. సో బాలయ్య బాబు గారు, బోయపాటి గారు అండ్ తమన్ గారు ముగ్గురు కలిసి ఒక ప్రోడక్ట్ చేస్తున్నారంటే అది కన్ఫామ్గా ఆటమ్స్ లాంటి థియేటర్లోనే చూడాలి. ఈ నార్మల్ 7.1 కూడా చాలదు, డాల్బీ 7.1 కూడా చాలదు తమన్ సార్కి, అదే తమన్ అన్నకి. సో ఆటమ్స్ అయితేనే తమన్ అన్న బీజిఎమ్స్కి చాలా సెట్ ఉంటుంది. సో వెళ్దాం, రేపు కన్ఫర్మ్ వెళ్దాం. థియేటర్ మొత్తం రేపు జై బాలయ్య. కానీ
ఇప్పుడు వరకు సినిమాకి వచ్చిన ఒక హైప్ అయితే, December 5th ముందు వరకు వచ్చిన ఒక హైప్ అయితే, ఈ 1 వీక్లో వచ్చిన హైప్ వేరు సినిమాకి. సో రికార్డ్స్ కూడా బ్రేక్ చేసిందంట. ఫాస్టెస్ట్ ప్రీ సేల్స్ ఇన్ USA, విచ్ ఈస్ వెరీ గుడ్. సో వాళ్ళు యాక్చువల్గా ఖాళీగానే ఉన్నా కదా అని చెప్పి, అంటే ఎప్పుడు ఖాళీయే, వారు దురందర్కి వెళ్దాం అనుకున్నా. సర్లే అని చెప్పి ఫ్లైట్ తీసుకున్నాను. సరే ఎలాగో అఖండ ఉంది కాబట్టి అఖండ కోసం గొంతుని మంచిగా సేవ్ చేసుకుందాం. రేపు ఎలాగో థియేటర్లో గొంతు పోతుంది, అది కన్ఫర్మ్. సో అబ్బా అఖండ బ్లాగ్ కూడా వస్తుంది, కన్ఫర్మ్ వస్తుంది, అది కూడా వస్తుంది. ఎవరన్నా ఫస్ట్ టైం ల్యాబ్స్ చూసి చిరాకు పడితే సారీ, కరెక్ట్గా నేను పెట్టే టైంకి బుల్లక్ కార్ట్ వచ్చింది, వెనకాల అదే టైంకి వెనకాల ఆటో కూడా వచ్చింది. సో అక్కడి నుంచి తీసేసి ముందుకు జరగాల్సి వచ్చింది, అందుకని మొత్తం డిస్టర్బ్ అయిపోయింది. లేకపోతే కరెక్ట్గా ఒక షార్ట్ తీద్దాం అనుకున్నా, బుల్లక్ కార్ట్ సన్. ఇప్పుడు తీయడానికి బుల్లక్ కార్ట్ లేదు, సన్ కూడా లేదు. సో కానీ అక్కడిది మాత్రం కరెక్ట్గా వచ్చింది టైం ల్యాబ్స్. సీనిక్ కాకపోయినా నార్మల్ ఓకే టైం ల్యాబ్స్. చింటూ ఎవరితో గొడవ పడుతున్నాడు, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అనుకుంటా. ఇందాక ఇక్కడే ఫస్ట్ టైం ల్యాబ్స్ తీద్దామని చెప్పి నుంచుంటే ఇక్కడే చక్కగా రాలేదు. ఇట్స్ ఓకే. నేను ఎంత దూరం వచ్చిన తర్వాత అప్పుడే వచ్చేసిన ఒక ఇంకోటి అనుకున్నా టర్నింగ్ చూసి. మన ఒల్లూరుపాలెం ఒకటే దాటాం ఇప్పటి వరకు, ఇంకా వెళ్ళాలి. అయిపోయింది, కళల్లో పడిపోయింది ఇప్పుడు. నాకు ఈ పురుగులకి ఏదో సంబంధం ఉందండి, ఇప్పుడు చూడు నా కళల్లోనే పడుతుంది. ఓకే, నాకు తెలీదు దీనికి వాయిస్ కూడా ఎంత క్లారిటీగా వచ్చిందో లేదో తెలీదు. కొంచెం క్లారిటీ రాకపోతే ఐమ్ సారీ. మైక్ సెట్ చేసుకోవాలి. ఐ డూ ఇట్ వెరీ ఫాస్ట్ యాజ్ పాసిబుల్. ఇంకొక 2-3 వీడియోస్ ఇలానే రావచ్చు. సో సారీ. సో కంకిపాడు వచ్చేసాము. సో రైట్కి వెళ్తే కంకిపాడు సెంటర్కి వెళ్ళిపోతాం, లెఫ్ట్కి వెళ్తే రొయ్యూరు వెళ్తాం. సో ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ అనదర్ వీడియో. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. Bye bye.